9 రోజుల పాటు జరిగే రథయాత్ర ఉత్సవం కోసం ఒడిశా ప్రభుత్వం 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, హోంగార్డులు కలిపి 10,000 మందితో బందోబస్తు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఇతర సబ్ కంట్రోల్ రూమ్లలో ఉన్న పోలీస్ అధికారులు ఉత్తర స్క్వేర్ నుంచి పూరీ టౌన్ వరకు, పూరీ నుంచి కోణార్క్ వరకు ఏర్పాటు చేసిన సుమారు 275 AI ఎనేబుల్డ్ సీసీటీవీల నుండి ప్రత్యక్ష ఫీడ్ల ద్వారా ట్రాఫిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రను నివాసమైన 12వ శతాబ్దపు పుణ్యక్షేత్రం నుంచి గుండిచా ఆలయానికి 9 రోజుల పాటు నివసించేందుకు బయలుదేరడానికి ప్రతీకగా ఈ రథయాత్ర జరుపుతారు. భక్తులు పరమానందంతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల నందిఘోష్, తాళధ్వజ, దర్పదన్లని పిలిచే రథాలను దాదాపు 3 కిలోమీటర్ల దూరం రథాన్ని లాగారు. ఇప్పటికే నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకలో దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. తొలిసారి 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది.